ఈ ప్రపంచంలోని జీవరాశులన్నింటినీ దేవుడు ఈక్వల్గానే సృష్టించాడు. దేనికి ఉండాల్సిన ధర్మం దానికుంది. కానీ మనిషి మాత్రం తనకు తానే ఈ భూమి మీద కొన్ని కోట్ల ప్రాణుల కన్నా కూడా గొప్పోడు అనే ఒక సుపీరియారిటీ కాంప్లెక్స్తో బ్రతుకుతున్నాడు. ఇది ఆది మానవుల టైంలో ఆకలిని తీర్చుకొని బ్రతకడానికి వచ్చిన ఆలోచన అయితే ఇప్పుడు ఈగోని సాటిస్ఫై చేసుకోవడానికి బ్రతుకుతున్న ఆలోచనగా మారిపోయింది. ఎవరికి వాళ్ళు చెప్పిందే జరగాలి అని అనుకుంటారు. వాళ్ళు చెప్పిన మాట కోసం ఎంత దూరమైనా వెళ్తారు, అబద్ధాలు చెప్తారు. ఒక వ్యక్తి ఎలాగైతే బ్రతకూడదో అలా బ్రతికి వాళ్ళు చెప్పిన దానికోసం నిలబడతారు. ఇంత స్వార్థంతో మునిగిపోయిన మనుషుల మధ్యలో కూడా కొంతమంది గొప్పవారు ఉన్నారు. మన దగ్గర 1000 రూపాయలు ఉంటే 10 రూపాయలు దానం చేయడం లేదా 100 రూపాయలతో సేవ చేయడం చాలా ఈజీ. కానీ మనం సంపాదించింది కొంచెమైతే ఆ సంపాదన మొత్తాన్ని పరుల కోసం ఖర్చు పెట్టేసి మళ్ళీ వాళ్ళకి ఖర్చు పెట్టడం కోసం ఆహార్నిశలు కష్టపడడం ఎక్కడో 1,000,000 మందిలో ఒకరు మాత్రం ఉంటారు. అలాంటి కొందరు గురించి ఈరోజు నేను మీకు చెప్పబోతున్నాను. అయినా వాళ్ళ గురించి తెలుసుకొని మీరు చేసేది ఏముంది అని అనుకోవద్దు. వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని, పట్టుబడిన తత్వాన్ని తెలుసుకుంటే మీరు చాలా మోటివేట్ అవుతారు. వాళ్ళు చేసిన పనులకి ప్రభుత్వమే పద్మశ్రీ ఇచ్చి సత్కరించింది. మన సమాజానికి ఎంతో చేసి కూడా అసలు కొందరు వారి పేరుని బయటకు కూడా చెప్పుకోలేదు. అలాంటి వాళ్ళని గుర్తించడానికి కూడా ప్రభుత్వానికి చాలా సమయం పట్టింది. వాళ్ళ గురించి వారు చెప్పుకోకపోవడం ఎంత సంస్కారమో వాళ్ళ గురించి మనం చెప్పుకోవడం కూడా అంతే సంస్కారం. సాధారణంగా ఇలాంటి వ్యక్తుల్ని సినిమాలో మనం చూస్తుంటాం. కానీ నిజ జీవితంలో కూడా అతి కొంతమంది ఇలాంటి వారు ఉన్నారు. వారు చేసిన పనులని మనం తెలుసుకుంటే మన మనసు ఖచ్చితంగా కరిగిపోతుంది. అలాంటి వారిని ఇప్పుడు నేను మీకు పరిచయం చేయబోతున్నాను. నెంబర్ 1, కర్ణాటకలోని మంగళూరుకి చెందిన హరికళ హజబ్బ అనే వ్యక్తి బీడులు చుట్టి అమ్మేవారు. అలాగే పళ్ళను కూడా అమ్మేవారు. ఆయన ఉండే చిన్న పల్లెటూరులో అందరిది అదే వ్యాపారం. హజబ్బ గారు విదేశీయులు వచ్చే పర్యాటక ప్రాంతంలో పళ్ళని అమ్మేవారు. ఒక ఫారెన్ వచ్చి ఆయన దగ్గరున్న పళ్ళను చూసి ఇంగ్లీష్లో ఈ పండు ఎంత అని అడిగింది. ఆ భాష హజబ్బాకే అర్థం కాలేదు. సమాధానం చెప్పలేకపోయాడు. అప్పుడు ఆయన మెదడులో మెదిలిన ఆలోచన ఏంటంటే, నేను ఉన్న ఊర్లో కనీసం స్కూల్ లేకపోవడం వల్లే నేను చదువుకోలేకపోయాను. అందుకే అప్పుడు ఆమె ఏమడిగిందో నాకు అర్థం కాలేదు అని అనుకొని కనీసం తన తర్వాత తరమైనా చదువుకోవాలని, అందుకు వాళ్ళ ఊర్లో స్కూల్ ఉండాలని రోజు చేసే పని కన్నా పొద్దున్న 2 గంటలు ఎక్కువసేపు పళ్ళు అమ్మి సాయంత్రం ఇంకో గంట సేపు ఎక్కువ అమ్మడం మొదలుపెట్టాడు. కొంచెం కొంచెం డబ్బుల్ని పోగు చేసుకున్నారు. ఇలాగైతే కష్టమని పక్క ఊర్లో చదువుకున్న వ్యక్తితో గవర్నమెంట్కి వాళ్ళ ఊర్లో స్కూల్ కట్టడం కోసం 1,00,000 రూపాయలు అవసరమని లెటర్ రాయించాడు. కానీ ఎటువంటి సమాధానం రాలేదు. అయినా ఆయన ప్రయత్నం ఆపకుండా రోజు కష్టపడి పళ్ళను నమ్మే డబ్బుల్ని దాచేవాడు. కొన్ని సంవత్సరాల తర్వాత ఊర్లో పెద్దలను పిలిచి, మన పిల్లలు మనలాగా బీడీలు అమ్ముకోకూడదు, వాళ్ళు చదువుకోవాలి, అందు స్కూల్ కట్టించాలి అని ప్రపోజల్ పెట్టాడు. దానికోసం నేను కొంత డబ్బుని దాచాను అని కూడా చెప్పాడు. అందరూ పాజిటివ్గా రెస్పాండ్ అయినప్పటికీ ఆర్థికంగా ఎవరు సహాయం చేయలేదు. అయినా కూడా అతను వెనకడుగు వేయలేదు. తన దగ్గరున్న కొద్దిపాటి డబ్బుతో ఒక గదిని కట్టించి వేరే ఊరు నుంచి మాస్టర్ని పిలిపించి ఆ ఊర్లో పిల్లలకి చదువుని చెప్పించడం స్టార్ట్ చేశాడు. స్కూల్ని పెద్దగా చేయడానికి మళ్ళీ డబ్బుల్ని కూడబెడుతున్నాడు. స్కూల్ బాగా నడుస్తుంది. ఈ విషయం ఆ నోట ఈ నోట పాకి మీడియాలో న్యూస్గా మారింది. అక్కడ నుండి ప్రభుత్వం తెలిసి ఎంక్వైరీ చేస్తే ఆయన ఒకప్పుడు స్కూల్ కోసం అర్జీ పెట్టుకున్న 1,00,000 రూపాయలు వినతి పత్రాన్ని చూసి గవర్నమెంట్ ఆ డబ్బును కూడా శాంక్షన్ చేసింది. ఆ స్కూల్ని ఆయన ఇంకా డెవలప్ చేశారు. ఇంత చేసినా ఆయన ఆగిపోలేదు. ఇంకా ఫ్రూట్స్ అమ్ముతూనే ఉన్నారు, డబ్బుల్ని దాస్తూనే ఉన్నారు. ఎందుకో తెలుసా, ఈసారి ఆయన కాలేజీని కూడా కట్టడం మొదలుపెట్టారు. చాలా గ్రేట్ కదా. నిజానికి ఆయన సమాజానికి సేవ చేశాడు అనుకుంటే ఆయన్ని మనం చిన్నచూపు చూసినట్టే. ఎందుకంటే ఆయన సమాజానికి సేవ చేయలేదు, రాబోయే తరానికే మేలు చేశారు. నేటి బాలలే రేపటి పౌరులు అనే సామెతని ఆయన బాధ్యతగా తీసుకున్నారు. ఆయన పరిస్థితి ఈ ఊర్లో ఇంకా ఏ పిల్లలకి రాకూడదు అని అనుకున్నారు. అన్ని దానాల కన్నా విద్యాదానం గొప్పది అని అంటారు కదా, ఆయన అదే చేశాడు. చదువుకోకపోతే ఏమవుతుంది అనేది తెలియని ఒక తరానికి వాళ్ళ కోసం 20 సంవత్సరాల ముందే ఆలోచించి కష్టపడి చదువు చెప్పి దారి చూపించారు. అందుకే ఈయనకి పద్మశ్రీ పురస్కారం దక్కింది. ఫ్రెండ్స్, ఒక మోస్ట్ ఇంట్రెస్టింగ్ కథ చదివితే చాలు, అది ఒక మనిషి జీవితాన్నే మార్చేస్తుందంటే మీరు నమ్ముతారా? కేవలం ఆ కథ మీ పిల్లలకి చదివి వినిపిస్తే చాలు, వాళ్ళ జీవితానికి కావాల్సిన విలువలు నేర్చుకుంటారు అంటే మీరు నమ్ముతారా? మీరు జీవితంలో అనుభవిస్తున్నా లేక రాబోతున్నా ఎలాంటి సమస్యకైనా పరిష్కారం ఒక కథ చదివితే చాలు మీకు దొరుకుతుంది అంటే మీరు నమ్ముతారా? ఎస్, ఇట్స్ పాసిబుల్ ఓన్లీ విత్ ద గ్రేటెస్ట్ ఎపిక్ ఎవర్ టోల్డ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ మ్యాన్ కైండ్. ఇట్స్ ద మహాభారత. ఈ కథ ఒక సూపర్ హిట్ మూవీ కన్నా 100 రెట్లు గొప్పగా ఉంటుంది. ఇట్స్ ఎ ఛాలెంజ్. విక్రమాదిత్య మాటలో రాసిన మహాభారతం పూర్తి కథ 2 భాగాలలో పుస్తకం ఇంకా ఈబుక్ రూపంలో అమెజాన్ ఇంకా 43 ఆన్లైన్ స్టోర్స్లో దొరుకుతుంది. ఈ పుస్తకం ప్రపంచవ్యాప్తంగా 54 భాషల్లో దొరుకుతుంది. లింక్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వెంటనే ఆర్డర్ చేయండి. ఎందుకంటే ఇది కేవలం ఒక పుస్తకం మాత్రమే కాదు, ఇది నీ జీవితానికి కావాల్సిన గ్రంథాలయం. నెంబర్ 2, రవి కన్నన్.
అస్సాంలోని బరక్ వ్యాలీలో ఒక క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఉంది. సరైన టైంలో సరైన విధంగా ట్రీట్మెంట్ చేస్తే క్యాన్సర్ని గెలవచ్చు. కేవలం ఈ రెండు లేకపోవడం వల్ల ప్రతి సంవత్సరం వందలాది మంది క్యాన్సర్తో పోరాడి చనిపోతున్నారు. క్యాన్సర్ అనేది ఎంత పెద్ద రోగం అంటే ఒక ఇంట్లో ఒక క్యాన్సర్ వచ్చిందంటే ఆ ఇల్లంతా రోడ్డు మీద పడాల్సిందే. మనిషి బ్రతుకుతాడో లేదో పక్కన పెడితే ఆ ఫ్యామిలీ ఆర్థికంగా చిన్నాభిన్నం అయిపోతుంది. మళ్ళీ వాళ్ళు తిరిగి కోలుకోవడానికి కనీసం అర్ధ దశాబ్దం పడుతుంది. మధ్యతరగతి దిగువ మధ్యతరగతి వాళ్ళకైతే అసలు మళ్ళీ ఫైనాన్షియల్గా వాళ్ళు నార్మల్ అవడం అనేది దాదాపు అసంభవమే. వాళ్ళు ఉన్నంత వరకు అప్పులు వాటి వడ్డీలు కడుతూనే ఉంటారు. అంత చేసినా పేషెంట్ బ్రతుకుతాడనే గ్యారంటీ లేదు. క్యాన్సర్ అనేది వచ్చిన వారితో పాటు ఫ్యామిలీని కూడా కృంగదీస్తుంది. ఈ విషయాన్ని గ్రహించిన రవి కన్నన్ ఈ బరక్ వ్యాలీలో అసలు ఎటువంటి మెడికల్ ఫెసిలిటీస్ లేవు, ఎలాగైనా ఇక్కడ ఒక హాస్పిటల్ని పెట్టాలి అని అనుకున్నాడు. డబ్బుల కోసం అయితే కాదు, ఆ ప్రాంతంలో ఎవరి దగ్గర డబ్బులు లేవు అన్న సంగతి ఆయనకు తెలుసు. 2007లో ఈ హాస్పిటల్ని స్థాపించిన తర్వాత అక్కడికి దేశం నలుమూలల నుండి ఎంతో మంది క్యాన్సర్ పేషెంట్స్ వస్తున్నారు. ఇండియాలో ఎన్నో హాస్పిటల్స్ ఉండగా ఇక్కడికి వెళ్లాల్సిన అవసరం ఏముంది అని మీరు నన్ను అడగచ్చు. కేవలం 500 రూపాయలు మాత్రమే టెస్ట్స్ కోసం తీసుకొని క్యాన్సర్ ట్రీట్మెంట్ని లైఫ్ అంతా ఫ్రీగా చేస్తున్నారు. 2007 నుండి ఇప్పటి వరకు అక్కడికి వచ్చిన అందరి పేషెంట్స్లో 70% మందికి పూర్తి ట్రీట్మెంట్ పూర్తయిపోయింది. మిగతా 30% మందికి మాత్రం ఇంకా ట్రీట్మెంట్ జరుగుతుంది. ఒక వ్యక్తి ఆలోచన వేలాది మంది ప్రాణాలని నిలబెట్టింది. ఆలోచనకున్న పవర్ అంత గొప్పది. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు రవి కన్నన్. నెంబర్ 3 ఎస్ రామకృష్ణన్. ఈయన ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. అన్ని విషయాల్లో ఎంతో యాక్టివ్గా ఉండే స్టూడెంట్. నేవీలో సెలెక్ట్ అయ్యాడు. కొద్ది రోజుల్లో ఫైనల్ ఎగ్జామ్స్, తర్వాత పోస్టింగ్. సరిగ్గా అదే టైంలో ఒక చిన్న ప్రమాదం జరిగి తన వెన్ను విరిగిపోయింది. నేవీలో సర్వీస్ చేయాల్సిన వ్యక్తి జీవితం మొత్తం వీల్ చైర్లో అంకితమవుతాడని ఎవ్వరూ అనుకోలేదు. అంతటి దెబ్బ తగిలిన ఎవరికైనా కూడా జీవితంలో ఖచ్చితంగా కృంగిపోవాల్సిందే. అయినా కూడా రామకృష్ణన్ ఆగిపోలేదు. మనిషి కదలలేకపోతే అసలు ఏ పని చేయలేడని, అలాంటి ఒక స్థితిలో కలలు కనడం కూడా ఎంతో కష్టమని ఆయనకు అర్థమైంది. అంతటి కష్టంలో కూడా జీవితాన్ని తనలాగా మధ్యలో కాకుండా పుట్టుకతోనే అంగవైకల్యం అనిపిస్తున్న వారి పరిస్థితి గురించి ఆలోచించి బాధపడ్డారు. అందుకనే తన కోసం తనేమీ చేసుకోకుండా తనలా బాధపడే వాళ్ళ కోసం ఏదో ఒకటి చేయాలి అని అనుకున్నాడు. వాళ్ళలో తన జీవితాన్ని వెతుక్కున్నాడు. ఎంతగా వాళ్ళు కుంగిపోతున్నారు అని తెలుసుకొని వాళ్ళది అందరిలాంటి జీవితమే అని, వాళ్ళకు కూడా అనుకున్నది సాధించే హక్కు ఉంది అని, దానికి తను సపోర్ట్గా నిలిచి వాళ్ళకి కావాల్సిన స్కిల్స్ నేర్పించి వాళ్ళ ఆశయాలకి చేరువేయేలా చేయాలని అమర్ సేవా సంఘ్ అనే సంస్థని స్టార్ట్ చేసి అందులో వేలాది మంది దివ్యాంగులకి, పోలియో వారికి స్కిల్స్ నేర్పిస్తూ చదువు, భోజనం, బట్టలు, వసతి లాంటివి ఉచితంగా అందిస్తున్నారు. ఒకప్పుడు ఈ అమర్ సేవా సంఘ్కి చిన్న స్థలాన్ని సేకరించడానికే చాలా కష్టపడ్డారు. కానీ ఇప్పుడు 30 ఎకరాల్లో దాన్ని విస్తరించారు. వేలాది మందికి సహాయం చేస్తున్నారు. సరైన సంకల్పానికి వైకల్యం అడ్డు కాదు అని నిరూపించారు. నెంబర్ 4 రహిబాయ్ సోమా పోప్రే. ప్రముఖ సైంటిస్ట్ రఘునాథ్ మషల్కర్ ఈమెకి సీడ్ మదర్ అని బిరుదిచ్చారు. ఒక ఎకరం పొలంలోనే మనం వేసిన పంట బాగా పండడానికి అనేక రకాలైన పెస్టిసైడ్స్ ఇంకా కెమికల్స్ ని వాడుతుంటాం. కానీ 50 ఎకరాల్లో 17 రకాల పంటల్ని అడవిలో ఉంటూ కనీసం ఎల్కేజీ కూడా చదువుకోకుండా, ఒక్క కెమికల్ కూడా వాడకుండా ప్యూర్ ఆర్గానిక్ వేలో వ్యవసాయం చేస్తున్నారు. ఒక కప్పు కూర మిగిలిపోతేనే మనం ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాం. ఫ్రిడ్జ్ లేకపోతే కనీసం పాలను కూడా మనం సాయంత్రానికి వాడుకోలేం. అలాంటిది 53 రకాల పంటల్ని 114 ప్రకృతి మార్గాల ద్వారా అవి పాడైపోకుండా ప్రిజర్వ్ చేస్తున్నారు. స్వదేశీ పంటల్ని మాత్రమే పండిస్తుంటారు. వాటికి నీరు, సూర్యరశ్మి, గాలి మాత్రమే పోషకాలు. కెమికల్స్, ఫెర్టిలైజర్స్ వ్యవసాయంలో వాడడం వల్ల ఇప్పుడు పుట్టిన పిల్లలకి పోషకాలు సరిగ్గా లేవని, అగ్రికల్చర్ హైబ్రిడైజేషన్ అవడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయని, వ్యవసాయాన్ని సరైన పద్ధతిలో చేసి అందరూ ఆరోగ్యంగా ఉండాలని ప్రతి సంవత్సరం కొన్ని వేల మందికి ప్రపంచవ్యాప్తంగా విత్తనాలని ఎంచుకోవడంలో, సారవంతమైన నేలల్లో ఆ విత్తనాన్ని సాగు చేయడంలో, ఏమైనా తెగులు వస్తే వాటిని నివారించడంలో ట్రైనింగ్ ఇస్తున్నారు. మొదట్లో ఈమె వ్యవసాయం మీద చూపించే శ్రద్ధ వల్ల వాళ్ళ సొంత కుటుంబ సభ్యులే ఈమెను దూరంగా ఉంచారు. అయినా కూడా కృంగిపోకుండా వ్యవసాయాన్ని ఇలాగే చేయాలని, ఇదే ప్రజాశ్రేయస్ అని ఆమె ప్రస్థానాన్ని కొనసాగించారు. ఇప్పుడు మన దేశంలో వ్యవసాయం చేసే వాళ్ళంతా ఆమె కుటుంబ సభ్యులు అయిపోయారు. చూసారుగా, మన లైఫ్లో మనం ఏదైనా సాధించాలంటే ప్రయత్నం అనేది ఎప్పటికీ ఆపకుండా పనిచేస్తే ఫలితం అనేది దానంతటా అదే వస్తుంది. పద్మశ్రీ అవార్డు అనేది దేశంలోనే 4వ అతిపెద్ద పురస్కారం. భారతరత్న, పద్మవిభూషణ్, పద్మభూషణ్ల తర్వాతది. ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవం రోజున ఈ అవార్డ్స్ ని ఇస్తారు. ఆర్ట్స్, ఎడ్యుకేషన్, ఇండస్ట్రీస్, లిటరేచర్, సైన్స్, స్పోర్ట్స్, మెడిసిన్, సోషల్ సర్వీస్ అండ్ పబ్లిక్ అఫైర్స్ ఈ రంగాల్లో కొంతమంది భారతీయుల్ని ఎంచుకొని నిస్వార్థంగా దేశానికి సేవ చేసిన వాళ్ళకి మాత్రమే ఇస్తారు. పద్మశ్రీ పురస్కారం అనేది అది రావడం కోసం నువ్వు పనిచేస్తే రాదు. నీ పని నువ్వు సక్రమంగా చేస్తే నీకు రావాల్సిన పురస్కారం దానంతటా అదే వస్తుంది.
ఇలాంటి గొప్ప వ్యక్తుల కోసం మన మీడియా మాట్లాడదు. సుత్తి మహేష్, ఫ్రీ రెడ్డి, చెప్పులు బాలు ఇలాంటి వాళ్ళ కోసం అయితే చాలా హంగామా చేస్తారు. నాకు దేవుడు ఉన్నాడని ఇలాంటి వారి గురించి విన్నప్పుడే అనిపిస్తుంది. వీరి గురించి నేను మీకు చెప్పకపోతే నేను తప్పు చేసిన వాడిని అవుతాను అని అనిపించి మీతో వీరి గురించి షేర్ చేసుకున్నాను. ఈ వీడియో చేయడం నా బాధ్యతగా ఫీల్ అయ్యాను. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎపిసోడ్లో కంటెంట్ వేరే లెవెల్లో ఉంటుంది. డోంట్ మిస్ ఇట్. నేను రాసిన మహాభారత పుస్తకాన్ని ఇప్పుడే ఆర్డర్ చేయండి. లింక్స్ ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అలాగే ఇప్పటి వరకు నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. టిల్ దెన్ టేక్ కేర్. బాయ్.